అంటే తెలుగు అంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఆ ఉద్వేగము ఆవేశాన్ని కొన్ని రోజులు పడాలి చూపిస్తాను. లేదు తప్పు. అంటే మీరు ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ కూడా ఎవరి ఆస్తులను ధ్వంసం చేసిన దాఖలాలు లేవు, ఎవరి మీద దాడి చేసిన దాఖలాలు లేవు. మీరు చూసుకోండి, పొద్దు నుంచి మీకు ఎప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ నుంచి చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే అభ్యర్థి ఎవరైనా లీడ్లో ఉన్నా సరే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను దాడి చేసిన దాఖలు ఎక్కడా లేవు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు అది అక్కడ ఏదుందో గతంలో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం జ్ఞానంతో రాజకీయాల్లోకి వచ్చి వారి యొక్క అభ్యున్నతిని తెలుగువారి గౌరవాన్ని నలుదిశలో చాటినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీని వీరు కావాలని మార్చిన దాన్ని ఇవాళ ఆ బాధని వాళ్ళు వ్యక్తపరుస్తూ దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ గారిని మారుస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా మీరు చూసుకుంటే ఆస్తుల ధ్వంసం కానీ ఎక్కడ వ్యక్తుల మీద దాడి కానీ జరగట్లేండి. 1. 2, నేను మీకు ఈ డిబేట్ స్టార్టింగ్లో చెప్పాను, మీకు పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక మహానుభావుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఒకవేళ కూటమి కనుక అధికారంలో వస్తే ఏదైనా రిజల్ట్ వచ్చిన 10వ రోజున మా ఇంటికి వచ్చి మీరు మా భార్య పెట్టే భోజనం తింటూ నా దండేసిన ఫోటోకి దండం పెట్టాలని చెప్పి అన్నాడు. సో వారంటే జనాల్ని ఇప్పటికి కూడా మభ్యపెడదాం ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అంటే వచ్చే రిజల్ట్ మాకు తెలిసిన తర్వాత కూడా ఏది ప్రయత్నాలు చేస్తాం అంటే వాళ్ళు చేసినటువంటి అంటే వారి యొక్క మైండ్ సెట్ అంటే పచ్చకాలంలో లోకంతో పచ్చ కనపడుతుందని చెప్పి వారి యొక్క మైండ్ సెట్ ఏదైతుందో దాన్ని మాకు కూడా ఆపాదించాలని ఏదైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అది మేము చేయదలుచుకోలేదండి. మా అధినాయకుడు కానివ్వండి లేదా మా పార్టీ సిద్ధాంతం కాబట్టి ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగు, రాష్ట్రం యొక్క అభివృద్ధి దీని తీసుకున్న తర్వాత అయితే మీరు ఇంతకుముందు మా డిస్కషన్ చేస్తా సంక్షేమం గురించి మాట్లాడారు. నేను డిబేట్ స్టార్టింగ్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసింది. సమపాలన ఎప్పుడైతే ఉంటుందో రెండు కూడా ఎప్పుడైతే సమపాలనలు ఉంటాయో ఆ రోజే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఉత్తి సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయమంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం అప్పులు పాలవుతుంది. గత 5 సంవత్సరాల కాలం చూసినది. సో తెలుగుదేశం పార్టీ మీకు మన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కొన్ని 7 లక్షల రూపాయల వరకు అప్పు ఉన్న సమయంలో ఇప్పుడు మరింత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.